కొంచెం కింది పెట్టి ఇద్దరు కవర్ చేయగలనా? ఓకే. అంటే లైఫ్ మ్యాటర్ అడిగేది సీరియస్ పెడతాను, జోకులు కదా. హాయ్ బడీస్, ఈరోజు వచ్చేసి ఒక చిన్న మ్యాటర్ మీద వచ్చేసి ఇప్పుడు ఒక వీడియో కంటెంట్ అనేది క్రియేట్ చేస్తున్నాము. వీడియో కంటెంట్ ఏంటంటే చదువుకున్న వాడికి చదువు లేని వాడికి రెండిద్దరికి డిఫరెన్స్ అనమాట. ఈ యొక్క డిఫరెన్స్ నా లైఫ్లో ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉండింది లైఫ్లో. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏందో మనం చదువుకున్న వాళ్ళకి చదువుకునే వాళ్ళు చెప్పగలరు అనమాట. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పర్సెంట్ వాళ్ళకి తెలుసు, వాళ్ళ క్లారిటీ అంటే ఉంటుంది లైఫ్ మీద. అందుకోసం సరే బాబా, ఈరోజు ఒక చిన్న మ్యాటర్. డిగ్రీలు చదువుకొని ఎంటెక్లు బీటెక్లు డిగ్రీలు అన్ని చదివిన చదువుతా వాళ్ళకి జాబ్ రావట్లేదు. రావటం లేదు కానీ నవ్వించే మాకు జాబ్ రావట్లేదు. ఓకేనా, ఇదే చెప్తున్నా. ఇప్పుడు ఒక స్కిల్ ఉండి ఆ స్కిల్ మీద వర్క్ చేస్తే వాడికి 1000 రూపాయలు 2000 అనేసి వాడికి బెస్ట్గా వస్తుంది. ఇప్పుడు డిగ్రీలు చదివిన వాడికి 8000 కూలీకి అక్కడ బయట వర్క్ చేస్తున్నాడు, 8000 కూలీకి 10,000 కూలీకి పని చేస్తున్నాడు. ఆ డిగ్రీ తీసుకొని డిగ్రీ అయినా అదే పని చేస్తారు, డిగ్రీ చదవకపోయినా అదే పని చేస్తారు. ఏది వచ్చేసి హోటల్లో పనిచేస్తారు, తర్వాత రెస్టారెంట్లో పనిచేస్తారు, తర్వాత వచ్చేసి పెయింట్ పని చేస్తారు, తర్వాత వచ్చేసి ఏది బేస్త్రి పనికి పోతారు, బేల్దార్ పనికి పోతుండ్రు, తర్వాత వచ్చి రైతు పని చేస్తారు. ఉద్యోగాలు రానబట్ట ఏదో ఒక పని కూలి పని లేదంటే చేసిన దాంట్లో కూలీలో ఏది 500 మందుకు బానిస ఎత్తికిన 500 ఇంట్లోకి ఇచ్చి 300 తాగుతారు. ఏది గవర్నమెంట్కు ట్యాక్స్ కడతారు. ఓకే, నేనేమంటున్నానంటే ఎడ్యుకేషన్ అనమాట. అప్పుడు మన పిల్లలు ఉన్నారు, మీ అమ్మాయిని 10th చదివించా, డిగ్రీ చదివించా, బీటెక్ చదివించా, కానీ జాబ్ రాదు. ఒకవేళ మీ కొడుకు కూడా సేమ్ అదే పొజిషన్ చదివించిన తర్వాత జాబ్ రాలేదు, అప్పుడు మీ అబ్బాయిని రోజు వాళ్ళు కూలికి పంపిస్తా, లేకపోతే ఏం చేయాలనేసి మీ యొక్క ఎక్స్పెక్టేషన్ అనమాట. మీ కొడుకు భవిష్యత్తు, కూతురైనా కొడుకైనా అంతేగా, భవిష్యత్తు గురించి మీరు ఏ విధంగా ఆలోచిస్తారు? మీ పిల్లల గురించా వచ్చేసి ఒకవేళ వచ్చే జాబ్ వచ్చింది, లేదంటే కూడా కూలి పని చేస్తారు. అంతే కదా, లైఫ్ వచ్చేసి ఇంకా మనం చదువుకి నాకు ఏం సంబంధం లేదు. అది దొరికిన కాడికి ఏదో కూలి పనికి, లేదంటే ఏదైనా షాపింగ్ మాల్, లేదంటే ఏదైనా వర్క్ చేసుకొని పోవడం, అంతే. అంత మించేం లేదు. ఏది రోజువారి కూలీ వర్క్ చేసుకొని మనం లైఫ్ కాబట్టి ఏది గవర్నమెంట్ తరఫున ఏది ఉద్యోగాలు వదులుతా అంటే కన్నా దాంట్లో ఏదైనా తగిలితే తగిలింది, లేకపోతే లేదంటే రోజువారి కూలి పోతుంది పనికి. రోజువారి కూలి పోవాల్సింది. ఇప్పుడు కూలీలోడు బెస్ట్ అంటావా, ఎడ్యుకేషన్ వాడు బెస్ట్ అంటావా? నీ పాయింట్ వచ్చేసి చదువుకున్న వాళ్ళేమో కొంచెం రిచ్గా ఉంటారు, ఏది చదువుకోకుండా చేసారు చూడు, రెండు ఒకటే సమానము. కానీ ఏదంటే చదువుకున్న వాళ్ళకి వాల్యూ ఇస్తారు, చదువుకున్న వాల్యూ ఉండదు. అది చదువుకున్నాడు నీకు ఎలా తెలుస్తుంది? ఒక నుంచి బయట నుంచి ఒకటి వచ్చాడు, వాడు చదువుకున్నాడు మీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఒకటి వచ్చాడు నీ ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, వాడు చదువుకున్నా నీకు ఎలా తెలుస్తుంది? ఎలా అంటే వచ్చేసి టాకింగ్ ఉందిగా, టాకింగ్ బట్టి, డ్రెస్సింగ్ స్టైల్ బట్టి కాదు, ఏం లేదు, టాకింగ్ బట్టి. టాకింగ్ ఒక రెస్పెక్ట్, ఇంగ్లీష్ పర్ఫార్మెన్స్ చేస్తే మీరు దాన్ని బట్టి చదువుకున్నాడు అని మెన్షన్ చేస్తారు. అంతే. ఓకే, నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు చదువు వచ్చేసి జస్ట్ ఒక పేపర్ మాత్రం, డిగ్రీ మాత్రమే. స్కిల్ మాత్రం మన ఒక లైఫ్ స్టైల్ మాత్రం. లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు స్కిల్ నమ్ముకుంటే మనం దీనిలో కూడా దీనికి వచ్చిన ఒక ఆన్సర్ ఉన్న వాళ్ళేమో కొంచెం రిచ్గా, నాకు ఉద్యోగం వచ్చినా రాకుండా మాకు మన ఆస్తి వెనక ఉంది అని కొంచెం రిచ్గా ఉంటారు. కొంచెం పేదవాడు ఏం చేస్తాడంటే కొంచెం ఏది ఉన్న రూపాయలు ఒక 10 రూపాయలు ఖర్చు పెడతాడు, ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాడు. అది కొంచెం రిచ్గా, దాననే ఆ రూపాయలనే కొంచెం రిచ్గా చదువుతాడు. అది. ఓకే, నాకు ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు ఒక క్లాస్ లో 30 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 30 మందిలో వచ్చేసి అందరు టాపర్ అంటే అవ్వలేరు, ఇద్దరే ఉంటారు, లేదా 4 లేదా 10 మంది, 1 2 3 టాప్ 1 టాప్ 2 టాప్ 3 అంతే. మిగతా వాళ్ళందరూ ఎనాఫ్ అనమాట. ఎనాఫ్. దాంట్లో ఏది పర్సెంటేజ్ ఏది ఉంటుంది కదా, మామూలుగా 1 2 3 దాంట్లో 1 1 2 1 3 1 4 1. ఒకవేళ మీ కొడుకు ఫస్ట్ ర్యాంక్ లో ఉండాలనుకున్నా, సెకండ్ ర్యాంక్ లో ఉన్నా, థర్డ్ ర్యాంక్ లో ఉన్నా, లేకపోతే పాస్ అయితే చాలు, ఇంకా అదర్ యాక్టివిటీ అవసరం లేదు. ఇంకా ఏం లేదు, ర్యాంకులు వచ్చినా పనికి రాదు, అర్థమైందా? ర్యాంకులు వచ్చినా పనికి ఇప్పుడున్న కండిషన్ లో ర్యాంకులు వచ్చినా పనికి రావు. ఏది ఊరికే పేపర్లో టీవీలో పనికి వస్తుంది అంతే ర్యాంకులు, అర్థమైందా? అన్ని ర్యాంకులు ఏమో ఫోటోలు అవి కోసము. మనం ఏది చదువు పాస్ అయితే చాలు అనుకుని కొంతమంది. ఏది లేనివాడు ఉన్నవాడు ఏమనుకుంటాడు, అబ్బా మనం రిచ్ అది అని చెప్పు. మీ లైఫ్ అయితే మీరు మంచిగా లీడ్ చేస్తున్నారు అనమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ విజిట్. ఓకే, థ్యాంక్ యూ మరి. థ్యాంక్ యూ బడి. ఈ రోజు చాప్టర్. ఓకే, బాయ్.